రూలింగ్లో ఉన్నటువంటి రాష్ట్రాలను కొంత ఇబ్బంది ఉంటుంది దానికి. ఇది అది కూడా అక్కడ మళ్ళీ కేంద్రం పెత్తనం వాళ్ళది ఉంది కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ కావాల్సిన విధంగా చేయించుకోవచ్చు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియా ఓట్లని సీట్లను తగ్గించడం కాకుండా ఇప్పుడు బీజేపీకి ఇక్కడ మెయిన్ ఫెచ్చింగ్ ఏంటంటే ఇవాళ జాతీయతాభావం అన్నటువంటిది ఎక్కువగా కనిపించేది నార్త్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలు. ఇదివరకు ఈశాన్య రాష్ట్రాలు అసలు ఉండేది కాదు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఈ చొరబాటుదారుల వల్ల కావచ్చు, లేకపోతే ఈ విదేశీ శక్తుల ఇంపాక్ట్ వల్ల కావచ్చు, ప్రజల్లో జాతీయతాభావం వచ్చింది, అభద్రతాభావం వచ్చింది. దాన్ని క్యాచ్ చేసుకోవాలనుకున్నటువంటిప్పుడు అక్కడ సీట్లు ఎక్కువ వస్తాయి ఈ దఫా. దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి. ఎందుకని? జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దక్షిణాదిలోనేమో ఈ పిల్లల్ని కండం అనేటటువంటి దాని విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ వచ్చాం. 3 పిల్లలొద్దు, 2 ముద్దు లాంటి నినాదాలతో జనాభా నియంత్రణ పాటించాం. మనం నియంత్రణ పాటించడం వల్ల మన దగ్గర జనాభా సంఖ్య తక్కువగా పెరిగింది. అదే ఉత్తరాదిలో ఎక్కువగా పెరిగింది. కాబట్టి ఇప్పుడు అక్కడ 80 ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ 120 అవ్వచ్చు. అదే ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 39, 35 అవ్వచ్చు. కాబట్టి చెప్పలేమన్నమాట. రైట్. థ్యాంక్ యూ సార్.